హలో అండి, గుత్తొంకాయ ఎల్లిపాయ కారం చేస్తున్నాను నేను ఇవాళ. ఉట్టిగా గుత్తొంకాయలు కాయగానే ఎల్లిపాయ కారం వేసి చేస్తానండి, ఇంకేమి వేయను. చాలా బాగుంటుందండి. వంకాయలు కట్ చేసుకున్నాం, చూసుకోవాలండి వంకాయలు కట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు వచ్చే వంకాయలు కండ్ర ఉంటాయండి, చూసుకోవాలి. చేదు కూడా ఉంటుంది కర్రీ ఒక్కొక్కసారి. వంకాయలన్నీ కోసుకున్నామండి. ఈ వంకాయ పుచ్చిపోయింది, ఇది ముదిరినీలే వంకాయలు. ఇప్పుడు ముదిరిని వస్తాయి, గట్టిగా ఉంటుంది కూర కూడా. చాలాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చే వంకాయల్ని మొత్తం చూసారా, ఇలా ఉంటాయి. లాస్ట్ వంకాయ సీజన్ అంటే ఇలా వస్తాయి లాస్ట్ వంకాయలు. వంకాయ ఫ్రై అండి, పప్పులోకి నంచుకోవడానికి. అందుకని మా ఇంట్లో పప్పు కావాల్సిందే, ఏదో ఒక ఫ్రై కావాల్సిందేనండి. ఎండాకాలం కదా, గ్లూకోజ్ వాటర్, గ్లూకోజ్ నీళ్ళు తాగుతూ ఉండండి. ట్యాంక్ కానీ మ్యాంగోది కానీ గ్లూకోజ్ ఉంటాయండి, కలుపుకొని తాగుతూ ఉంటే ఎండకి చాలా మంచిది. నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఫుల్ వీడియోస్ చూడట్లేదండి, మా సబ్స్క్రైబర్లు అందరూ నా ఫుల్ వీడియోస్ చూస్తూ ఉండండి. నూనె పోసుకున్నామండి. దీనికి కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి. అసలు వంకాయ ఫ్రైకి నూనె ఎక్కువ పట్టిద్ది. వంకాయలు అప్పుడే బాగా మగ్గుతాయండి. వంకాయలు కట్ చేసుకున్నాం కదండి, వేసుకున్నాం. పసుపు వేసుకున్నామండి. వంకాయలు వేసుకుని 2 నిమిషాల తర్వాత పసుపు వేసేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నామండి. కొంచెం మళ్ళీ ఎల్లిపాయ కారంలో ఉంటుందండి, దంచుకుంటాం కదా ఎల్లిపాయ కారం. అందులో ఇంకా బాగా దగ్గర ఒక పావు గంట సేపు ఫ్రై అవ్వాలండి, బాగా మగ్గిపోవాలి. కావాలనుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదండి. ఎందుకంటే అలా కాయ ఎల్లిపాయ కారం వేసుకొని తింటేనే చాలా బాగుంటుందండి, అందుకని. వంకాయలు చాలాసేపు మగ్గాలండి, దగ్గర ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు మగ్గిపోతూ ఉండాలి, సాఫ్ట్గా ఉడికిపోవాలండి. మా ఇంట్లో గుత్తొంకాయలే తింటారండి, వేరే కూర తినరు. అందుకని ఎక్కువ గుత్తొంకాయ కూరే వీడియోస్ పెడతాను. బాగా ఫ్రై అయ్యాయండి, చూసారా ఫ్రై అయ్యి ఎలా ఇచ్చుకుంటుందో. వంకాయ ఇంకా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే ఓన్లీ వంకాయే కదా మనకి ఫ్రైలా చేసుకుంటుంది. అందుకని ఇంకా బాగా ఫ్రై అవ్వాలి, గట్టిగా అవ్వాలి. వంకాయ అనేది సాఫ్ట్గా ఉంటుంది లోపల, పైనంతా డ్రై లాగా అవ్వాలి, అప్పుడు బాగుంటుందండి. ఫ్రై అవుతుందండి, సింపుల్గా చేసుకోవచ్చండి. ఎవరికి రాదు ఈ కర్రీ వండుకోవడం అనేది, అసలు ఉండదండి. బ్యాచిలర్స్ అయినా అమ్మాయిలు అయినా వంట రానోళ్ళైనా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. ఎందుకంటే ఓన్లీ ఫ్రై అవ్వాలి వంకాయలు, ఎల్లిపాయ కారం వేసుకోవడమే కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో వేసి ఎల్లిపాయ కారం అన్నంలో కలుపుకొని తింటుంటే ఇంకా బాగుంటుందండి. ఎల్లిపాయ కారం చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఎల్లిపాయ కారం అంటే దేంట్లో కానీ సూపర్ ఉంటుంది అనుకోండి. అయినా కూడా నేను చెప్తున్నాను అన్నమాట. వంకాయలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉడుకుతున్నాయో. నేను ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటానండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదండి వంకాయలు. చాలా సింపుల్గా అయిపోయిందండి, త్వరగా అయిపోయిద్ది, టైం కూడా ఎక్కువ తీసుకోదు. దగ్గర పావు గంటలో కర్రీ అయిపోయిద్దండి. నేను ఇప్పుడు వీటి మీద కారం వేసుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది. ఇప్పుడు ఎల్లిపాయలు కారమే ఆల్రెడీ అది, అయినా ఎల్లిపాయలు కొన్ని దంచి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఇలా కాయ వేసేసుకుంటున్నానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కాయ నూనెలో ఫ్రై అయింది కదా, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువే వేసుకున్నానండి, ఎందుకంటే ఓన్లీ అన్నంలో కలుపుకోవడానికి కూడా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ ముక్కకు కూడా కారం పట్టాలి కదా లోపలంతా. ఒక 5 నిమిషాలు
ఉంచాలండి, సిమ్లోనే ఉంచుకోవాలి, కారం పట్టాలి కాబట్టి. నేను కొంచెం ఉప్పు వేస్తానండి, ఉప్పు తక్కువ అయ్యిద్ది అనుకుంటున్నాను. అంటే ఎల్లిపాయ కారంలో వేసాను, వంకాయల్లో కూడా వేసాను కదా, అయినా కొంచెం లైట్గా వేస్తున్నాను. చాలా సింపుల్గా దేంట్లోకైనా తినేసేయచ్చండి, అన్నంలోకి కానీ సాంబార్లోకి కానీ. సాంబార్లోకి అయితే బాగుంటుంది, రసం పెట్టుకొని వంకాయ ఫ్రై నంచుకున్నా అసలు ఇలా గుత్తి వంకాయ తినేసేయచ్చండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాల్సిందే, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచుదాం అలాగా. గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి, సింపుల్గా, చాలా సింపుల్గా అయిపోయిందండి కర్రీ. అలాగే అంత టేస్ట్ కూడా ఉంటుందండి, సింపుల్గా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, నేను గుత్తి వంకాయతో రకరకాలుగా చేస్తానని. ఒకసారి ఉల్లిపాయ కారం వేసి చేశాను, ఒకసారి ఏమో కొబ్బరి అన్ని ఉల్లిపాయలు వేసి చేశాను, ఒకసారి ఏమో గుత్తి వంకాయ మసాలా కర్రీ చేశాను. ఇదేమో ఓన్లీ ఎల్లిపాయ కారంలా చేశానండి. అలాగే చాలా సింపుల్గా గుత్తి వంకాయలతో ట్రై చేస్తాను. మా ఇంట్లో ఎక్కువ వెజిటేరియనేనండి, ఎక్కువ నీసు తినరు, అంటే తింటారు, మా వారు ఉంటేనే తీసుకొస్తారండి, ఆయన డ్యూటీకి వెళ్తారు కదా. ఇవాళ తీసుకురావడం కుదరలే, ఇవాళ సండే అయినా మా ఇంట్లో స్పెషల్గా చేసుకొని తింటామండి. నీసు తినలేదు, చికెన్ వండుకోలేదు అన్ని ఫీలింగ్ రాకుండా దానికి తగ్గట్టు నేను కర్రీస్ వండుతాను, అంత టేస్ట్గా. చూసారుగా ఎంత బాగుందో, చాలా ఫ్రై కూడా అయిపోయిందండి. వీటిలోకి ఎల్లిపాయ కారం వెళ్ళిపోయింది, కాకపోతే ఎల్లిపాయ కారం వేసాక అప్పటి నుంచి చాలా సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలండి, చాలా సిమ్లో పెట్టుకోవాలి, లేదా ఎల్లిపాయ కారం మాడిపోయి కూర వచ్చి చేదొచ్చేసిద్ది కూర. మనం ఎంత సిమ్లో పెట్టుకొని అంత చేసుకుంటే అంత బాగుంటుంది. మా గుత్తి వంకాయ ఫ్రై ఎంత బాగుందో చూడండి. నేను ఏమీ వేయలేదండి దీంట్లోకి, ఓన్లీ ఎల్లిపాయ కారమేనండి, అసలు ఉల్లిపాయ వేయలేదు, మసాలా అనేది ఏమీ వేయలేదు, ఉట్టి ఎల్లిపాయ కారమే. ఉట్టి గుత్తి వంకాయ వేసుకొనైనా ఎల్లిపాయ కారం వేసుకొని దాంట్లోది తిన్నా ఎంత టేస్ట్గా ఉంటుందండి, అసలు అంత బాగుంటుంది. మా గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా పప్పు చేసుకుంటున్నాం, పప్పులోకి కాంబినేషన్ అండి ఇది. ఉట్టిగా ఒక్కొక్క వంకాయ చూసారా ఇలా పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది, చూసారుగా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.